రీసెంట్‌గా కాకినాడలో ఎవరో హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకునేసి మనకి కంప్లెయింట్ ఇచ్చారు. సో, అసలు కంప్లెయింట్ చూస్తే నేనే ఆశ్చర్యపోయా. ఏంటనంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేసి చేయించుకుంటా అనేసి ఎంత బడ్జెట్‌లో నాకు ఐడియా లేదు కానీ, సో, ట్రాన్స్‌ప్లాంట్ గురించి అనేసి వెళ్ళాక లోపలికెళ్ళాక అక్కడ డాక్టర్ లేరు. అండ్ రిసెప్షన్‌లో ప్రాపర్ పర్సనల్ లేరు. కానీ సర్జరీ రూమ్‌లోకి తీసుకెళ్ళాక ఉన్న రూట్స్‌ని కూడా తీసేసి తర్వాత పెట్టడానికి సరిపోవు, సరిగా రావు అనేసి చెప్పారంట. దీంతో భయభ్రాంతులకు లోనైపోయేసి ట్రాన్స్‌ప్లాంట్ అనేది మధ్యలో ఆగిపోయాడు. దాంతో పాటుగా మనకి పెట్టుకుందామనే హెయిర్ లేదు. దాంతో పాటు ఉన్న హెయిర్ కూడా లాస్ అయింది. సో, కుయ్యో ముర్రో అనుకుంటూ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే వాళ్ళంతా విచారణ చేసుకొని కన్స్యూమర్ ఫోరంలో వెళ్ళమన్నారు. ఎందుకంటే అది తన పరిధిలోకి కూడా రాదు అండ్ ఇమ్మీడియేట్ జడ్జిమెంట్ కూడా ఉండదు. సో, ఇలా మోసాలు రోజు జరుగుతూ ఉన్నాయి. అందులో చాలా ఫేక్ సెంటర్స్ విత్ ఫేక్ డాక్టర్స్, విత్ ఫేక్ ట్రీట్మెంట్స్, విత్ ఫేక్ ఆఫర్స్ విచ్ ఆర్ వెరీ అన్‌రీజనబుల్‌గా మనకి ఆన్‌లైన్‌లో మనకి జరుగుతాయి. సో, ఆల్వేస్ రిమెంబర్ ఎప్పుడైనా గాని డాక్టర్ ఉన్నారా లేదా? సెంటర్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి ఉందా లేదా? రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా లేదా? ఖర్చు రూ. 10 పోయినా పర్లేదు. సేఫ్టీ ఇంపార్టెంట్. దాంతో పాటుగా నాణ్యత ఇంపార్టెంట్ అనే విషయాన్ని ముందుగా ఆలోచించుకొని వెళ్ళాలి. సో, ఎవరైతే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనుకున్నప్పుడు అసలు కాస్ట్ ఎందుకు తక్కువ బడ్జెట్‌లో చేయాల్సొస్తుంది అండ్ కాస్ట్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని 4 అంశాలుగా మనం డివైడ్ చేసుకొని ఈరోజు మనం డిస్కస్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ఆలోచించే ముందు ఖర్చు ఎలా వస్తుంది? అండ్ డిఫరెంట్ సెంటర్స్‌లో మనకి ఖర్చు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమందిలో రూ. 30, రూ. 40 గ్రాఫ్ట్స్ నుంచి రూ. 350 పర్ గ్రాఫ్ట్ దాకా వేరియేషన్ అనేది ఉంది. అసలు ఇంత వేరియేషన్ రావాల్సిన అవసరం ఏంటి? దాంతో పాటుగా ఈవెన్ ఫేక్ సెంటర్‌లో అయితే రూ. 10 హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌లు కూడా ఉన్నాయి. సో, అసలు ఇంత వేరియేషన్‌కి సంబంధం ఏంటి? దాంతో పాటుగా అసలు కాస్ట్ అనేది ఎలా మ్యాటర్ అవుతుంది? అనేది అసలు 4 అంశాలుగా డివైడ్ చేసుకొని ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఎనీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అయినా, ఎనీ సర్జికల్ ప్రొసీజర్ అయినా ఆర్ ఎనీ ప్రొడక్ట్ అయినా 4 రకాలుగా ఖర్చనేది డివైడ్ చేసుంటది. అందులో మెటీరియల్ కాస్ట్. ఒక ప్రొసీజర్‌లో మనకి ఎలాంటి ఇన్‌స్ట్రుమెంట్స్ వాడుతున్నాం, అందులో డిస్పోజబుల్ వాడుతున్నామా అండ్ రీయూజబుల్ వాడుతున్నామా, దాంతో పాటుగా మనకి ఒక సర్జరీకి ఎటువంటి ఆపరేషన్ థియేటర్‌తో పాటుగా ఇంకేమైనా ఖర్చులుంటాయా మెటీరియల్‌గా, ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా రీయూజబుల్ వాడుతున్నారా, దాన్ని బట్టి ఖర్చు అనేది మెటీరియల్ లెవెల్‌లో మనకి వేరియేషన్ అనేది ఉంటుంది. పర్టిక్యులర్‌లీ ట్రాన్స్‌ప్లాంట్ విషయానికొస్తే మనకి 8,000 నుంచి 35,000 పర్ సర్జరీకి సింపుల్‌గా మెటీరియల్ ఖర్చే పట్టుద్ది. ఇప్పుడు పాయింట్ 2 మెయింటెనెన్స్ ఖర్చు. అంటే ఒకవేళ మెటీరియల్స్ తీసుకున్నా అది ఎన్ని సర్జరీలకొస్తుంది? అది 5 సర్జరీలా? 10 సర్జరీలా? 20 సర్జరీలా? 40 సర్జరీలా? అది మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం? సో, దానికి తగ్గట్టుగా మెయింటెనెన్స్ ఖర్చు అనేది కూడా ఉంటుంది. సో, ఎనీ మెటీరియల్ కూడా మనకు యావరేజ్‌గా ఒక సర్జరీకి మనకి 8,000 నుంచి 35,000 మళ్ళీ పట్టుద్ది. మూడోది మార్కెటింగ్ ఖర్చు. అంటే ఏదైనా ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది మార్కెటింగ్ చేయడానికి ఎంత వరకు ఖర్చు పెడుతున్నారు? ఒక్కొక్కసారి మౌత్ టు మౌత్ వర్డ్ ద్వారా వస్తారు. అది జీరో కాస్ట్. అలా కాకుండా మార్కెటింగ్ కూడా జరుగుద్ది. కార్పొరేట్ సెంటర్స్ నుంచి నార్మల్ వరకు యావరేజ్‌గా 8% నుంచి 20% ఆఫ్ ద టోటల్ కాస్ట్‌లో ఇది మనకి మార్కెటింగ్ పెడతారు. సో, కాబట్టి మార్కెటింగ్ ఖర్చు కూడా దీనికి యాడ్ వస్తూ ఉంటుంది. దాంతో పాటుగా నాలుగో విషయానికొస్తే అందులో పర్సనల్ చార్జెస్. అంటే మనకి అందులో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డాక్టర్స్ అండ్ నాన్ డాక్టర్స్. అండ్ నాన్ డాక్టర్స్‌లో వస్తే మళ్ళీ కోర్ టెక్నికల్ టీమ్ అండ్ ఆల్సో కౌన్సెలింగ్ టీమ్, రిసెప్షన్ అండ్ ఆల్సో పేషెంట్ హ్యాండ్లింగ్ అండ్ ఫాలో అప్ టీమ్. సో, డాక్టర్స్ టీమ్ అయితే సర్జరీలో మనకి యావరేజ్‌గా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రొసీజర్ యొక్క సమయాన్ని బట్టి 10,000 నుంచి 70,000 వరకి ప్రొసీజర్‌కి మనకి ఖర్చు అనేది ఓన్లీ డాక్టర్ ఫీజు రూపంలోనే వెళ్ళిపోతుంది. పర్సనల్ టీమ్‌లో మనకి ఫోర్త్ పాయింట్‌లో ఇలా మనకి రకరకాల ఎక్స్‌పెన్సెస్ అనేటివి ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ మనకి లక్షల్లో ఖర్చొస్తది. సో, టీమ్‌లో మనం చూసుకోవాల్సింది, దాంతో పాటుగా క్వాలిటీలో మనం చూసుకోవాల్సింది అవి డాక్టర్స్ ఏముంటాయి, అందులో పేషెంట్ తరపు నుంచి మనం చెక్ చేసుకోవాల్సిన చెక్ లిస్ట్ ఏంటో నేను చెప్తాను. అందులో పేషెంట్ తరపు నుంచి చెక్ చేయాల్సింది క్లినిక్ అనేది ప్రాపర్‌గా రిజిస్టర్డ్ క్లినికా కాదా? డీఎంహెచ్ఓ రిజిస్టర్డ్ క్లినిక్ అయితే హ్యాపీ. ఫస్ట్ చెక్ లిస్ట్. సెకండ్ చెక్ లిస్ట్ డాక్టర్ క్వాలిఫైడా కాదా? సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కావాలంటే కంపల్సరీగా హి షుడ్ బి ఎ డాక్టర్. దానిలో మనకి ప్లాస్టిక్ సర్జన్ కానీ,
లేదా ప్రొసీజర్కి సంబంధించి కూడా రకరకాల వేరియేషన్స్ అండ్ కాంప్లికేషన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా అనేది కూడా చూడాలి. సో ఉంటే ఒక చిన్న పేపర్లో ఒక వారం రోజులు లేదా 3 రోజులు, మరీ అర్జెంట్ ఉంటే 2 రోజులైనా మనం చక్కగా ఎంక్వైరీ చేసుకొని 4 చోట్ల మనం కనుక్కొని గూగుల్‌లో కానీ చాట్‌జీపీటీలో కానీ ప్రాపర్గా దానికి సంబంధించిన క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే అవి మళ్ళీ చూసుకొనేసి వెరిఫై చేసుకొని తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి మళ్ళీ వాటిని ప్రాపర్గా క్లుప్తంగా క్లియర్ చేసుకున్నాకే ఇలాంటి ఎలెక్టివ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీస్ అవుతే మనకి పేషెంట్‌కి సాటిస్ఫాక్షన్ బాగా ఉంటుంది, జుట్టు కూడా బాగా వస్తుంది అండ్ ఆల్సో సర్జరీ కూడా నీట్గా అవుద్ది అండ్ కాంప్లికేషన్స్ లేకుండా అవుద్ది అండ్ ఇద్దరు సేమ్ వేవ్ లెంత్లో ఉంటారు. సో ఈ 4 చెక్ లిస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎనీ సర్జరీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీరు ఈ మైండ్లో పెట్టుకుని వెళ్ళాలి. సో ఇంకా మీకు ఏమైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయా? ఐఎమ్ దేర్, యువర్ డాక్టర్ నాగరాజు. లెట్ మీ నో.